నిమిషాలకి ఇది టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ నుంచి డిపార్చర్ అయింది. ఇక్కడ నుంచి సరిగ్గా 6:30 గంటల తర్వాత లండన్ చేరుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం 13:17 అంటే 1:17 టేక్ ఆఫ్ అయింది. అటు నుంచి లండన్కి అక్కడ టైం ప్రకారం 18:25 అంటే దాదాపు 6:25 చేరుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా 1:50 ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి. ఎందుకు అంటే ఏ రకంగా ఈ ప్రమాదం సంభవించింది ఏంటని కూడా ప్రస్తుతం DGCA అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు అంతర్గతంగా ప్రస్తుతం ఇప్పటికే విచారణ ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. ఎలా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, 3 పేలులు సంభవించాయంటే ఇది ఏదైనా కుట్ర కోణమా, లేదా ఏదైనా సాంకేతిక కారణమా, లేదా ఏదైనా మానవ తప్పిదం అనే కోణంలో ప్రస్తుతం అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఈ దృశ్యాలు చూద్దాం. ఇక్కడ నుంచి లండన్ బెంగళూరు నుంచి అహ్మదాబాద్ నుంచి ఇక్కడ నుంచి లండన్, ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అహ్మదాబాద్ చేరుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మనకు చూడొచ్చు ఒకసారి అహ్మదాబాద్ సౌరాష్ట్ర నుంచి ఇక్కడ నుంచి లండన్ వెళ్ళే ఈ ఒక ట్రాక్ ఒకసారి మనం గమనిస్తే కనుక, మనం విజువల్స్లో చూస్తే కనుక లండన్కి వెళ్ళాల్సిన ఇది సరిగ్గా 1:17 టేక్ ఆఫ్ అయింది. సరిగ్గా 1:50 కంటే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే ఈ ప్లేన్ క్రాష్ అయిన పరిస్థితి. AI-171లో దాదాపు ఆన్ బోర్డులో 200 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం 300 ప్రయాణికుల సామర్థ్యం ఉన్నటువంటి ఈ AI-171 డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానంలో 2 పైలట్లు ఉన్నారు. అలాగే 10 మంది వరకు క్యాబిన్ క్రూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా దీనికి సంబంధించి వివరాలన్నీ ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు అసలు ఎలా జరిగింది, చెట్టును ఢీకొట్టిందా, లేదా ఇంకేదైనా కుట్ర కోణం దాగి ఉందా, లేదా ఏదైనా సాంకేతిక కారణాల ఇంజన్ ఫెయిల్యూర్లో ఏదైనా లోపం సంభవించిందా, ఆ ఫ్లైట్ ఎలా పేలిపోయింది. ఒకసారి మనం స్క్రీన్పై విజువల్ చూస్తే కనుక దట్టమైన పొగలు వ్యాపించిన పరిస్థితి కనబడుతుంది. మేఘాని నగర్ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలతో ఆ ప్రాంతం అంతా కూడా అలుముకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే డజన్ల సంఖ్యలో అక్కడికి అంబులెన్సులు చేరుకున్నాయి, ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. సరిగ్గా 1:17 ప్రస్తుతం ఇది టేక్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తుంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే అంటే 1:17 నుంచి 50 అంటే దాదాపుగా 30 నిమిషాల్లోనే ఇది ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకు జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, విమానం బయలుదేరే ముందు ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా, ఆ సాంకేతిక సమస్యల్ని పూర్తి స్థాయిలో ఏదైనా నిర్ధారించుకోలేదా అనే విషయంలో కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ మరొక బ్రేకింగ్ అంతుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్కి వెళ్లాల్సిన ఈ ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇదే ఫ్లైట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్స్ గుజరాత్ సీఎం విజయ్ రూపాని వాజ్ ఆన్ బోర్డ్. మరొక బ్రేకింగ్ అంతుంది. విజయ్ రూపాని ఆన్ బోర్డ్లో ఉన్నారు, ఫ్లైట్లో ఉన్నారు. అహ్మదాబాద్ టు గుజరాత్ వెళ్లాల్సిన AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ ప్రమాదానికి ఎలా గురైంది అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది, ఉత్కంఠ రేపుతోంది. ఎందుకు ఈ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది, అసలు కారణం ఏంటనే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ఇప్పటికే DGCA రంగంలోకి దిగింది. అలాగే పౌర విమానయాన శాఖ ఇప్పటికే దీనిపై లోతైన దర్యాప్తుకు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా కూడా దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఆదేశించిన పరిస్థితి. దాదాపు 242 మంది ఉన్నారు ఆన్ బోర్డ్ ఫ్లైట్లో. సో ఆ 242 మందిలో 2 పైలట్లతో కూడిన ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ ఫ్లైట్ సరిగ్గా అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోగానే మరి ఎందుకు ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే కనుక చుట్టుపక్కల కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, దట్టమైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర నుంచి అలాగే కొన్ని దట్టమైన పొగలు అలుముకొని ఆ పొగలను చూస్తుంటే ఒక్కసారిగా ఫ్లైట్లో ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక ప్రాణాలు దక్కే పరిస్థితి మనకు కనబడలేదు. భారీ స్థాయిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు కనబడుతోంది. ప్రమాద తీవ్రతను బట్టి ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది మనం ఇప్పుడే నిర్ధారించలేం, కానీ ఖచ్చితంగా భారీ ప్రమాదమే జరిగినట్టుగా మనకి ఇక్కడ చూస్తున్న దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అక్కడికి అంబులెన్సులు చేరుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా AI-171 ఫ్లైట్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక మనకు ఫ్లైట్కు సంబంధించినటువంటి దృశ్యాలు, రెక్కలు ఇక్కడ పూర్తిగా తెగిపడి ఒక బిల్డింగ్ పై పడ్డట్టుగా మనకు కొన్ని దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అలాగే ఈ ఫ్లైట్కు సంబంధించి సరిగ్గా 1:10 షెడ్యూల్ అయింది.
సరిగ్గా ఆ డిపార్చర్ అయింది అక్కడి నుంచి. అలాగే 6 గంటల 25 నిమిషాలకు అక్కడికి అరైవ్ కావాల్సిన పరిస్థితి లండన్కి. సో